వాళ్ళు బస్సులలో పిరిగా తిప్పుతామన్నారు, అక్క చెల్లెళ్లకు పైసలు ఇస్తామన్నారు, ఇంగోగలు పండుగలకు పిరిగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, ఇంటి ఖర్చులకు నెలకిన్ని పైసలు ఇస్తామన్నారు. ఇక చెయ్యి పాటోళ్ళైతే అన్ని దిక్కులు ఇచ్చినట్లే ఒక పిరి బస్సు తప్ప తతిమ వారాలన్నీ ఇచ్చిండ్లు. కానీ ఈసారి ఢిల్లీ పబ్లిక్ రూటు మార్చిండ్లు, పాతోళ్లకు షాక్ ఇచ్చి పార్టీ మార్చిండ్లు. అగ జుడుర్రి పువ్వు పట్టోళ్ళ సంబరం కాదు పోన్లీ. దేశాన్నేలే పెద్ద మనుషులంతా ఉండేటి ఢిల్లీ గడ్డ కూడా పువ్వు పార్టీల అడ్డా అయ్యింది. ఇప్పుడు సర్వేలల్లో ముందుగానే చెప్పిండ్రు కానీ ఆ లెక్కలన్నీ మారుతాయన్నారు. కానీ బరాబర్ పువ్వు పార్టీలే గెలిచిండ్రు. 27 ఏళ్ల సంది అడుగుతాన్రట ఒక్క ఛాన్సు అని. అయితే చెయ్యి పార్టీలను గెలిపించిండ్రు, లేకపోతే చీపురు కట్ట పార్టీలను గెలిపించిండ్రు. అట్లిట్లా ఆఖరికి లేక ఇన్నొద్దులకు కమలం పువ్వు గుర్తు మీద ఓట్లు గుద్దిండ్రు ఢిల్లీ జనాలు. పిరి పథకాలు ఇస్తామన్నారు, ఒక్కో ఇంటికి నెలకు 25,000 ఆదా అవుతాయని చెప్పిండ్రు. అయినా సుత పాత సర్కారు వాళ్ళ మీద గట్టిగానే పగబట్టినట్టు చేసిండ్రు పబ్లిక్. మరి లేకపోతే మాజీ సీఎం కేజ్రీవాల్ ను డిప్యూటీ సీఎం లెక్క పనిచేసిన మనీష్ సిసోడియాను కూడా ఓడగొట్టి ఇంట్లో కూకబెట్టిండ్రు. ఓ మంచినీళ్ళు ఇయ్యలేదు, పబ్లిక్ ను పట్టించుకోలేదు, ఢిల్లీని ఆగం పట్టించిండ్రు అని చీపురు కట్ట పార్టీ వాళ్ళ మీద కమలం పార్టీ వాళ్ళు పబ్లిక్ కు బాగా పూసగుచ్చిండ్రట. అంతేకాదు 33 కోట్లు పెట్టి కేజ్రీవాల్ మాల కట్టుకున్నాడని ప్రచారం చేసిండ్రు. యమునా నదిని గత్తర లేపిండ్రని ఎత్తిపోసిండ్రు. ఓ గిట్లా ఒక్కొక్కటి కాదుపోండ్రి. అన్నిటికీ మించి ఒకప్పుడు అవినీతి మీద పోరాటం చేసిన ఆయనే గదే అవినీతి కేసులలో జైలుకు పోయేటాలకు పబ్లిక్ లో నమ్మకం పోయిందా అంటున్నారు. ఇగిదిట్లుంటే ఢిల్లీలో పువ్వు పార్టీ వాళ్ళు గెలిచిండ్రని మన దిక్కు లీడర్లు సంబరాలు చేసుకున్నారు. అటు చెయ్యి పార్టీ వాళ్ళు ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవలేదు. అందుకే కారు పార్టీ వాళ్ళకు శాంతి దొరికినట్టు అయింది. తీరు కామెంట్లు పెడతాండ్రు. ఢిల్లీలో పువ్వు పార్టీ గెలిస్తే మాజీ మంత్రి కేటీఆర్ సారు రాహుల్ గాంధీని తారీఫు చేసిండు. రాహుల్ సారు చేయబట్టే ఢిల్లీలో కమలం పార్టీ జెండా ఎగిరింది అన్నట్టు కామెంటు రాసిండు కేటీఆర్ సారు. గిట్లా ఢిల్లీ ఎలక్షన్ల ఫలితాల మీద మనోళ్ళు తీరొక్క తీర్ల మాట్లాడుకుంటారు ఇప్పుడు.